మన బాడీ అండ్ మైండ్ అద్భుతమైన గ్యాడ్జెట్స్ మనకి. వాటిని ప్యాంపర్ చేస్తే మన జీవితానికి అది భారంగా మారుతాయి. అదే సరైన తర్ఫీదునిచ్చి పరిశ్రమకు గురి చేస్తే అవి మన జీవితాన్ని సులభతరం చేస్తాయి. వెల్కమ్ టు ఆసన్ లైఫ్. ఈరోజు 27వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది పాతదే కానీ సరికొత్త విధానంలో మనం తెలుసుకోవాలి, ఎరుకుతూ ఉండాలనేదే నా అభిలాష. వేదాలు ఉపనిషత్తులు మనకి శరీరాన్ని మనసును పొందేది ఆత్మ యొక్క కర్మలు ఆచరించటానికి అని బోధిస్తున్నాయి. మనం జన్మించిన తర్వాత ఆ విషయాన్ని ఎంత ఎరుకుతో ఉన్నామనే దాన్ని బేస్ చేసుకొని మన జీవితంలో మన ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నా అంటే, కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్తు అర్జునుడే ఈ శరీరాన్నే నేనని భ్రమించి అస్త్ర సన్యాసానికి పూనుకున్న టైంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత బోధించి ఆత్మకి, శరీరానికి, మనసుకి వ్యత్యాసాన్ని చెప్పడం జరిగింది. అర్జున, ఈ భవబంధాలకు లోను కాకు. ఈ శరీరాన్ని, మనసుని నువ్వు కర్మని ఆచరించడానికే పొందావు అని చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు గీత చెప్పింది అర్జునుడి రూపంలో ఉన్న మనకి. ఒకసారి ఆ డయాగ్రామ్ చూడండి. అక్కడ కృష్ణార్జునులు ఆ రథాన్ని నెత్తిన మోస్తున్నారా, లేకపోతే ఆ రథాన్ని యూజ్ చేసుకొని యుద్ధం చేస్తున్నారా? మరి మనం ఏం చేస్తున్నాం? రోజు ఈ శరీరానికి ఏదో ఒక జబ్బు సంక్రమించిందని దాన్ని మానుకుంటూ కాలం గడిపేస్తున్నాం. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఈవెన్ వృద్ధుల దాకా అదే పని చేస్తున్నాం. వీటన్నిటికి కారణం ఏమై ఉండొచ్చు? మన మనసు చెప్పింది విని మన శరీరాన్ని సరైన శ్రమకు గురి చేయకుండా, తర్ఫీదునివ్వకుండా, దానికి కావాల్సిన ఆహారాలన్నీ సమకూరుస్తూ బద్ధకింపజేస్తున్నాం. ఎప్పుడైతే రుగ్మతలకు గురవుతుందో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఇంతకంటే మనం ఏం చేయట్లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, చాలా మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఏదైనా తీసుకోండి, దానికి వాళ్ళు పర్మనెంట్ సొల్యూషను ఇవ్వటం అనేది జరగదు. మెడిసిన్స్ ఆరోగ్యాన్ని పెంపొందించవు. మన బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి డిజపేర్ అవుతాయో అప్పుడే ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం. యోగా పరిభాషలో చెప్పాలంటే మన శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయో మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి 100% స్కోప్ ఉంది. ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయాలంటే యోగాసనాలు మొత్తాన్ని అవపోసన పట్టాల్సిన అవసరమే లేదు. ఉపోద్ఘాతం లాంటి సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. సూర్య నమస్కారాలు రోజుకి 2 నుంచి 3 సైకిల్స్ స్టార్ట్ చేసి ఒక 3 నెలల నుంచి 4 నెలలు చేయగలిగితే, రోజు డెడికేటెడ్గా, కన్సిస్టెంట్గా, పూర్తిగా మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి బయటపడే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు చెయ్యండి, ఇనిషియేట్ చేయండి. మీరు ఆరోగ్యం అనే మాట తప్ప అనారోగ్యం అనే మాట, ఆ భావన గురించి ఆలోచన లేకుండా మీ శరీరాన్ని బాగుపరుచుకోవచ్చు. దయచేసి ఇకనైనా మీ శరీరాన్ని ప్యాంపర్ చేయకుండా శ్రమకు గురి చేయండి, ఆరోగ్యంగా బతకండి. నా అభిలాష ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో సూర్య నమస్కారాలు చేయాలన్నదే, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నదే, హాస్పిటల్కి దూరంగా ఉండాలన్నదే నా అభిమతం. దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరందరూ దాంట్లో పాలు పంచుకోండి. 100% ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని నిర్మిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.